హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. కులం లేదు, మతం లేదు, రాజకీయం అంటే ప్రజల కోసం అన్నటువంటిది ఉపన్యాసాలకే పరిమితం. అందులో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అణువణువున అడుగడుగున కులమే కీలకం. అందులో కొన్ని కులాల్లో కుల పెద్దలని సంతుష్టీకరించడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి అంశం. కమ్మ, రెడ్డి రెండు సామాజిక వర్గాల రాజకీయంగా సుదీర్ఘకాలం పాటు సాగిన ఆంధ్ర రాజకీయంలో తృతీయ ప్రత్యామ్నాయం కావాలన్నటువంటి కాపుల ఆశలకి చిగురులు తొడిగినటువంటిది నాడు చిరంజీవి. ఆయన ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేస్తే మళ్ళీ ఆశలు రేకెత్తించినటువంటి వ్యక్తి జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన తరపున. అయితే ఇప్పుడు ఆ జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి సాగుతుంటే ప్రత్యామ్నాయం అన్నటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలు ఎటు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి దశలో వాళ్ళని అక్కున చేర్చుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నటువంటి వేళ లేదు, మనందరం ఒక్కటిగానే ఉందాం, కమ్మ కాపు కాంబినేషన్ ఒక్కటవుదాం అన్నటువంటి సంకేతాన్ని ముద్రగడ పద్మనాభం దగ్గరికి తీసుకువెళ్ళింది జనసేన బృందం. మీరు వైసీపీ వైపుకి వెళ్ళొద్దు అన్నటువంటి పిలుపు. కాపులందరం ఒక్కటిగా ఉందాం, అలాగే ప్రత్యామ్నాయ రాజకీయం మనకే సాధ్యం అన్నటువంటి ఇది ఏ విధమైనటువంటి పరిణామం? ప్రస్తుతం చూస్తుంటే ప్రతి నియోజకవర్గంలో కూడా కులం ఆధారంగానే కథ నడుస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీ చేర్చుకోబోతోంది అనుకుంటున్నటువంటి ప్రచారం సందర్భంలో ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి జనసేన బృందం గతంలో ముద్రగడ అరెస్ట్ సందర్భంలో లేనటువంటి ఈ దఫా ఓ ప్రత్యేక బృందం వెళ్ళి కలవటం అన్నటువంటిది కీలక ప్రాధాన్యత సంతరించుకుంది. ఏం జరగబోతుంది? అందరి రాజకీయం ప్రత్యామ్నాయం వైపుకి రాబోతుందా? ఈ అంశానికి సంబంధించి చర్చలు పాల్గొని ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, కర్ణాటి ఆంజనేయ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే దుగ్గరా శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు, వీరశంకర్ గారు విశ్లేషకులు కూడా ప్రస్తుతం అంతా పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా వీరశంకర్ గారు, దీన్ని ఎలా చూడాలి? మీది ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి. రైట్, ఇప్పుడు చెప్పండి. సాయి గారు వినిపిస్తుందా? వినపడుతుంది, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. కాపుల్ని దగ్గర చేసుకోవడం ముందుగా ఈ డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే సాయి గారికి, ప్రేక్షకులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ కాపు కమ్యూనిటీ తృతీయ ప్రత్యామ్నాయం అనే విషయం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే, తృతీయ ప్రత్యామ్నాయంగా మీరు చెప్పినట్లు చిరంజీవి గారి టైం నుంచే వీళ్ళు పోటీకి నిలబడ్డారు, వీళ్ళంతా కలిసి ప్రయత్నించారు. కానీ నేడు క్రమేపీ మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30% వరకు ఉన్న ఈ కాపు కమ్యూనిటీ యునైటెడ్ గా లేకపోవడం వలన, లేకపోతే వివిధ పార్టీల్లో ఉండి వాళ్ళ యొక్క స్వతంత్ర భావాల వలన, వాళ్ళ యొక్క ఇండివిజువల్ స్వేచ్ఛ వలన వీళ్ళు వేరే ఒక తాటి మీదకి రాలేకపోయారనేది అది వాస్తవం. ఒక తాటి మీద అలాగే చిరంజీవిని గెలిపించుకోలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా గెలిపించుకునే పరిస్థితి లేదు. కానీ నేడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారితో కలిసిపోయిన ఈరోజు జనసేన పార్టీకి కనీసం ఆ ప్రత్యామ్నాయంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో సీట్లు, ఏదైతే అలయన్స్ లో జనసేన తగ్గించుకుందో వాటిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చే ఉద్దేశంతో ఉన్నారనే విషయం మాత్రం రీసెంట్ గా అంబటి రాయుడు ఇందులో జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళి జనసేన ప్రతినిధులు కలవడం జరిగింది. అట్లాగే ముద్రగడ పద్మనాభం గారిని కలిసి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఇంకా ముందు వివి లక్ష్మీనారాయణ గారిని కూడా కలిసి ఆహ్వానించే పరిస్థితి ఉందని చెప్పి అనుకుంటా ఉన్నారు. మరి ఆయన అయితే స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టుకొని ఉన్నారు. మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో, ఇంకా కాపు పెద్దలు పార్టీలో వైసీపీలో ఉన్న కాపు పెద్దలు చాలా మంది కూడా గతంలో సెంట్రల్, కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ కూటమిలో జనసేన పార్టీ ఏ అయితే సీట్లు దక్కించుకుంటుందో వాటిని సపోర్ట్ చేసి వీళ్ళందరూ ఒక తాటి మీద నిలబడి వచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్పొచ్చు. రైట్, అంటే అలాగే వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరూ మామూలుగా ప్రత్యామ్నాయం అంటే కాపు సామాజిక వర్గ ప్రత్యామ్నాయం అవుతుంది. కానీ తెలుగుదేశంతో కలిసి సాగేటటువంటిది ప్రత్యామ్నాయం అవుతుందా?
వీరు అంటే రెండు పార్టీలు తెలుగుదేశంతో కలిసి జనసేన ఏ అయితే సీట్లు దక్కించుకుంటుందో వీటిని బలపరిచి వీటినైనా గెలిపించుకునే ఉద్దేశంతో ఉన్నారనే విషయం మాత్రం మనకు అర్థం అవుతుంది. మనం అట్లా అర్థం చేసుకోవచ్చు. అంతేకాని ప్రత్యామ్నాయంగా వీళ్ళు ఒంటరిగా వెళ్ళి వీళ్ళే మూడో ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రాన్ని వెళ్దామనే ఉద్దేశంతో అయితే కాపు కమ్యూనిటీ లేదు. వాళ్ళు ఆ సాహసం కూడా చేసే ఉద్దేశం లేదని చెప్పి అనుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడు ఏంటి తేడా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనూ కాపు నాయకులు ఉంటారు, మంత్రుల దాకా అయ్యారు, డిప్యూటీ సీఎంల దాకా అయ్యారు, ప్రజాప్రతినిధులు బోర్డు అంతమంది ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు, ఇంతమంది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు ఏంటి జనసేనతో తేడా ఏంటి? ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నా వీళ్ళంతా కూడా ఆ పార్టీ అధినేతల యొక్క, మనం పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీని చూస్తున్నాం. ఆ పార్టీ అధినేత ఏదైతే ఆ అధినేత కుటుంబానికి ఆ వారసత్వంగా వచ్చే పదవులే తప్పితే, వాళ్ళు ఇచ్చేవి తప్పితే వీళ్ళు సొంతంగా ఎదగటానికి కానీ వీళ్ళు సొంతంగా మాట్లాడటానికి కూడా ఒక పరిస్థితి లేదు. ఇప్పుడు మొన్నటిదాకా చూసాం, ముద్రగడ పద్మనాభం గారిని తీసుకుంటారేమో, ఏదైనా ఒక సీట్ నుంచి పోటీ చేయిస్తారేమో అని అనుకోనే పరిస్థితి వచ్చింది వైసీపీ నుంచి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడ పద్మనాభం గారికి ఆ స్థాయి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపించినప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయం వెతుక్కున్నారు. ఇప్పుడు కేసీఆర్ నాని గారు ప్రత్యామ్నాయం ఎట్లా అయితే ఎత్తుక్కొని ఇక్కడ అవకాశం టీడీపీలో అవకాశం లేదు కాబట్టి ప్రత్యామ్నాయం ఎట్లా వెళ్ళారో, ఈ కాపు నేతలందరినీ వీళ్ళందరినీ కూడగట్టడంలో, వీళ్ళందరినీ సంతృప్తి పరచడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారనే అనుకోవచ్చు. రైట్. అంటే ముద్రగడని వైసీపీ వదిలేసిందని చెప్పి ఇప్పుడు జనసేన కలుపుకునే ప్రయత్నం చేస్తుందంటారా? ముద్రగడ పట్టించుకోకపోవడం అని వదిలేయటం, మొన్న పంపించారు అనుకుంటా కదా వైసీపీ వైసీపీలోనే ఉన్నారు. కానీ వాళ్ళు ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి చెప్పుకోవచ్చు. అలాగే మన ఏటీ రాయుడు క్రికెటర్, ఆయన వాళ్ళ పెద్దనాన్న గారు వన్ ఆఫ్ ది లోక్సత్తా ఫౌండర్ అంబటి లక్ష్మణరావు గారు. అలాంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఆయన వైకాపాతో పోటీ చేసే పరిస్థితి చివరిదాకా వచ్చింది కూడా, మరి పక్కకు వచ్చేసి జనసేన పార్టీ వైపు చూస్తున్నారనే విషయం. జనసేనలో నేనేం చేరట్లేదని చెప్పారు కదా ఓపెన్ గా. నేను అదే అంటున్నాను, జనసేన వైపు చూస్తున్నారనే విషయం మాత్రం అర్థం అవుతుంది. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, వీటిని ఎట్లా చూడాలి? అంటే కుల నాయకులు అనేటువంటి వాళ్ళ చుట్టూ ఈ దఫా రాజకీయం జరగబోతుందా? మీది ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి రెడ్డి గారు. ఓకే సార్, రైట్, చెప్పండి సార్. అందరికీ నమస్కారాలు. నాకున్న రాజకీయ అనుభవంలో కులం పేరుతోటి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాన్ని నిర్మాణం చేసి, ప్రత్యామ్నాయ ఆలోచన నిర్మాణం చేసి, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగి అధికారానికి రావడం అనేది అది 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 ఎక్కడ కూడా జరిగే పని కాదు, సాధ్యమైన విషయం. కేవలం కులం పేరుతో రాజకీయాల్లో జరిపిన వాళ్ళందరూ కూడా రాజకీయంగా విఫలమయ్యారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేవలం ఒక కులంతో నడుస్తారంటే అది అది ఐ డోంట్ థింక్ ఇట్స్ ప్రాక్టికల్ అని నేను అనుకోవడం. కులం డామినేషన్ గా ఉండొచ్చే రాజకీయ పార్టీలు అలాగన్నది, వైఎస్ఆర్సీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, లేదా జనసేన కానివ్వండి, డామినేషన్ గా ఉండొచ్చు. దాన్ని అనుచేత అనేక కులాల నుంచి కూడా వాళ్ళకు ఉండే నాయకత్వ లక్షణాలను బట్టి, వారి వ్యక్తిత్వాన్ని బట్టి అది కులాల నాయకులు కూడా అందులో చేరుకుంటారు. కాబట్టి కేవలం కులంతో ప్రత్యామ్నాయ రాజకీయాలు ఏర్పాటు చేస్తుంటే అది జరిగే పని కాదు. నాకు చాలా స్పష్టంగా ఆలోచన. ఒకటి. రెండోది, ఈరోజు చాలా షాకులు వస్తున్నాయి అధికార పార్టీకి. అంబటి రాయుడు క్రికెటర్ చేరిన 8 రోజులకి ఆయన బయటకు వచ్చేయడం, అదేవిధంగా మన ముద్రగడ పద్మనాభం గారు అనేక సందర్భాల్లో క్రిటికల్ గా విమర్శనాత్మకంగా ఉండేవారు కదా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఉత్తరాలు కూడా రాసి ఉన్నారు, చాలా మంది ఊహించారు వైసీపీ వైపు నడుస్తున్నారని. కానీ సడన్ గా ఈ రోజు వాళ్ళ అబ్బాయి మాట్లాడిన మాటలను బట్టి వారు వైసీపీ వైపు నడవడం లేదు. కారణాలు ఏం జరిగాయో మనకి తెలియదు. వైసీపీ మధ్య
ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం మధ్య సీట్లు ఏమన్నా అడిగారా, కాదన్నారా? లేదా ముద్రగడ పద్మనాభం గారు కూడా వారికి ఉన్న రాజకీయ అనుభవంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభావం చాలా తగ్గిపోయింది, వైసీపీ అధికారానికి వచ్చే అవకాశాలు లేవు, ఈ సమయంలో మునిగిపోతున్న నావలో మనం ఎందుకు చేరడం అనే ఒక ఆయన రాజకీయ అనుభవజ్ఞుడు కదా, ఆయన ఆ ఆలోచనతో చేరుతున్నాడా నాకైతే తెలియదు. కానీ అది కూడా ఒక పెద్ద షాక్ అధికార పార్టీకి, ఇప్పుడుండే రాష్ట్రంలో ఉండే అధికార పార్టీకి. కానీ ముద్రగడ పద్మనాభం గారు చాలా గౌరవనీయమైన వ్యక్తి, చాలా రాజకీయాల్లో అనేక సంవత్సరాలుగా ఉన్నారు, మంత్రిగా చేశారు, నిజాయితీ పరులు, ఆ గౌరవనీయ వ్యక్తి. వారికి అన్ని కులాల నుంచి మద్దతు ఉంటుంది. కేవలం ఒక కులంతో నేను శైలి అవుతాను, నడుస్తానంటే అది విజయాల వైపు వెళ్తారని నేను అనుకోవడం లేదు. కానీ ఈ మీరు ఇందాక చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సొంతంగా బయటకు వచ్చేసి ఒకే కులాన్ని ఎంట పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అధికారానికి వచ్చే అవకాశాలు లేవు కదా, తర్వాత కూడా ఉండదు. ఏ రాజకీయ పార్టీకైనా ఒక కులం రంగు వస్తే పూర్తిగా ఈ కులానికి సంబంధించిందంటే ఆ రాజకీయ పార్టీని ప్రజలు ఆదరించరు. కానీ రాజకీయ పార్టీలో డామినేషన్ ఉండొచ్చు, నాయకులు ఉండొచ్చు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కాపు కులానికి సంబంధించి ఒక ప్రముఖ నాయకుడు, ఈజ్ ఎ సెలబ్రిటీ. అంత నాయకుడు కాపు కులాన్ని ప్రాతినిధ్యం వహించే నాయకుడు ఇంకెక్కడ ఏ రాజకీయ పార్టీలు కూడా అంత పెద్ద ఎత్తున లేరు. సహజంగా కులస్తులు ఆయనతో నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు అధికార పార్టీకి షాకుల మీద షాకులే కాకుండా ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు ఒక సీనియర్ నాయకులు, నిజాయితీ గల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచన పడ్డారంటే ఈ రాజకీయ పార్టీ అధికారంలో ఉండే పార్టీ పరిస్థితులు బాగలేవు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి వారు ప్రత్యామ్నాయ పరిస్థితులు చూస్తున్నారని అనుకుంటున్నాను. ఒకటి, చంద్రబాబు నాయుడు గారైనా ఒక కులంతో నడవలేరు, జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక కులంతో నడిచే అవకాశం లేదు. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే కేవలం ఒక కులాన్ని, భారతదేశంలో ఎక్కడా కూడా జరగలేదు, ఒక కులాన్నే తీసుకుని ముందుకెళ్లి రాజకీయాల్లో ఆ కులమే డామినేట్ చేయాలి, ఆ కులమే ఏలాలంటే అది అసాధ్యమైన విషయం, అది జరగదని నేను. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది, చెప్పండి. యా, సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు ప్రజెంట్ అయితే ఏ రాజకీయ పార్టీలో లేరు. ఆయన రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఆయన అంతకుముందు కాంగ్రెస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఇప్పుడు లేరు. సో తర్వాత ఆయన కాపులో రిజర్వేషన్ అనే అంశంలో తునిలో ఆయన ఏదైతే ఆయన సభ పెట్టారో అప్పుడు రైలు కూడా తగలబెట్టడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లన్నీ మనం చూసిన తర్వాత ఆయన ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయన్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో అవన్నీ కూడా మనకు తెలిసినటువంటి వాస్తవాలు. సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో రీసెంట్ గా ఒక నెల మీది ఆడియో తేడా వస్తుంది చూడండి ఒకసారి. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముద్రగడ పద్మనాభం ఆడియో చెప్పండి సార్, చెప్పండి. ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఇదే పవన్ కళ్యాణ్ మీద చాలా ఘాటైనటువంటి పదాలతో కూడా లేఖలు రాసినటువంటి సందర్భాలు కూడా మన సిగ్నల్ తేడా వస్తున్నట్టుందండి. ముద్రగడ పద్మనాభం గారు స్పీడ్ మాట్లాడటం వల్ల తేడా వస్తుందో లేకపోతే ముద్దగా వస్తుంది అనమాట మాట. రైట్, చెప్పండి. డిస్కనెక్ట్ అయినట్టుంది. మళ్ళీ మీ దగ్గరకు ఇప్పుడు చెప్పండి. అయితే ఇప్పుడు ఏదైతే ఇదే 2 నెలల క్రితం కూడా ఇదే జనసేన వాళ్ళు ఈ ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ ఘాటైనటువంటి లేఖలు రాసినటువంటి సందర్భంలో ముద్రగడ పద్మనాభం అనే అతను కాపు ద్రోహి. ఈ కాపు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడు పోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాకేజీలు ఇస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరుండి వాటిని పట్టుకొని వెళ్ళి కాకినాడలో అందించేవాడు. ఆ ద్వారంపూడి ఇచ్చినటువంటి ప్యాకేజీలు తీసుకొని ముద్రగడ కాపు జాతిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తాకట్టు పెట్టారు. నేను ఎందుకు ఈ మాటలు గుర్తు చేస్తున్నానంటే, ఒక పార్టీలో ఆయన లేడు, మా పార్టీకి ఏ రోజు కూడా మద్దతు ఇవ్వాలి. ఆయన 2014లో కానీ లేదా 2019లో కానీ మేము 2 జనరల్ ఎలక్షన్స్ ఫేస్ చేసాం. మొన్న కూడా అనేక స్థానిక సంస్థల ఎన్నికలు ఫేస్ చేసాం ఇదే గోదావరి జిల్లాలో. సో బై ఎలక్షన్స్ కానీ అన్ని ఫేస్ చేసినటువంటి సందర్భంలో ఎక్కడ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని చెప్పాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అక్కడ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఇంకా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశంలో మా ప్రభుత్వానికి అయితే లేఖలు రాసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో కానీ ఆయన్ని ముద్ర వేశారు వైసీపీకి సంబంధించి, ఆయన వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. సో ఈ రకాల ముద్ర వేశారు. మరి ఇప్పుడు
మరి మేము డబ్బులు ఇవ్వటం ఆపేసాము, అందుకని ఇప్పుడు జనసేన వాళ్ళు ఏమైనా డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారని చెప్పి మరి దాన్ని భావించాలా? నేనైతే ఆ విధంగా అంటల్లా. ఎందుకన్నా అంటే ఒక సందర్భంలో ఆయన ఒక రిజర్వేషన్ అంశంలో పోరాడుతున్నప్పుడు సో ఆయన్ని ఒక న్యూట్రల్ బయాస్ గా తీసుకోకుండా ఒక పార్టీకి ముద్రేసి ఇదే మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ రోజు రాయబారానికి పంపించారు. ఇదే జనసేన వాళ్ళు మాట్లాడారు, ఇదే జనసేన వాళ్ళని ఆయన అన్నాడు అని కూడా పెద్ద సంవత్సరాలేం గడవల, 2 నెలల క్రితమే. మళ్ళీ ఇప్పుడు రాయబారానికి పంపించి జాయిన్ చేసుకుంటున్నారని వస్తా ఉంది. మా నాయకులు ఎక్కడ కూడా మేము ముద్రగడ పద్మనాభం గారిని జాయిన్ చేసుకుంటున్నాం, మా పార్టీలోకి ఆయన వస్తున్నారని మా నాయకులు ఎక్కడ చెప్పలా. మా నాయకులు కూడా ఎవరు రాయబారాలకు వెళ్ళాలా. కాకపోతే మీడియాలో వార్తలు వచ్చినటువంటి నేపథ్యం చూసాం. మీడియాలో ముద్రగడ గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ అబ్బాయి జాయిన్ అవుతారని వార్తలు వచ్చినాయి. సో ఇవన్నీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా. ఎందుకు చేస్తా ఉన్నాను రిమైండ్ అంటే, ఒక వ్యక్తి ఒక రిజర్వేషన్ అంశంలో ఒక కులానికి సంబంధించి ఒక ప్రాతినిధ్యం నేను వహిస్తున్నా, దానికి సంబంధించి మీరు అందరూ ఏకంగా అండి అని పిలుపునిచ్చినటువంటి సందర్భంలో అదే కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు. అన్ని పార్టీల్లో ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో కాపులు ఉన్నారు, జనసేనలో ఉన్నారు, కొద్ది గొప్ప బీజేపీలో కూడా ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారు. కానీ అతను ఒక రాజకీయ పార్టీగా ముద్ర వేసేసి అంటగట్టినటువంటి నేపథ్యాన్ని రేపొద్దున ఏమని వాళ్ళు మళ్ళీ సమర్థిస్తా మాట్లాడతారు. ఇది నైతికత కాదా అనేది ఖచ్చితంగా అంశం వస్తుంది కాబట్టి దాన్ని రిమైండ్ చేస్తున్నా. సో అంతవరకు నేను కన్ఫైన్ అవుతున్నా. ఇంకెక్కువ కూడా నేను ముద్రగడ గారు అంటే గౌరవం ఉంది, అట్లానే వంగవీటి రంగ గారి ఫ్యామిలీ అన్న కూడా గౌరవం ఉంది. వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళు రాజకీయంగా ఏం డెసిషన్లు తీసుకుంటారు అనేది వాళ్ళకి సంబంధించిన అంశం. సో ఆయన ఆ పార్టీలోకి వెళ్తే మేము ఆయన తిట్టడమో ఆయన ఇష్టం, ఆయన ఏ పార్టీలోనే ఉండొచ్చు. ఆయన అంటే మాకు గౌరవం ఉంది, ఆయన ఏ పార్టీలో సీట్లు పోటీ చేస్తారనేది ఆయనకు సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ రెండో అంశం వచ్చేటప్పటికి కాపులు ఐక్యత, కాపులకు సంబంధించి రాజ్యాధికారం, కాపులకు సంబంధించినటువంటి రిజర్వేషన్, ఈ 3 అంశాలే కదా మేజర్ గా ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడింది. మరి ఇది ఇప్పుడు జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్నాయి, ఖచ్చితంగా పొత్తులోనే వెళ్తాయి. ఇది ఫిక్స్డ్. ఇది ఎవరన్నా కాదన్నా వాళ్ళిద్దరు పొత్తులో వెళ్తున్నారు అనేది ఫిక్స్డ్. మరి అదే తెలుగుదేశం పార్టీ కదా ఇదే ముద్రగడ గారిని లంబూతులు తిట్టింది. మరి అదే పార్టీతో పొత్తులో ఉండి ఐక్యతగా అదే కండవా ఆయన మెల్లో వేసుకొని, ఎందుకంటే జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన తెలుగుదేశం కండవా కూడా మెల్లో వేసుకొని ఆయన రేపొద్దున ఎన్నికలకి వెళ్లాల్సినటువంటి నేపథ్యం వస్తే ఏమని సమాధానం చెప్పి ఆ రోజు లంబూతులు తిట్టినటువంటి లోకేష్ చేత క్షమాపణ చెప్పించి కాపు జాతికి క్షమాపణ చెప్పించి ఎన్నికల్లో పోటీ చేస్తారా అంటే ఊహాగానాలు. ఆయన జాయిన్ అవ్వట్లే ఇంకా. బట్ వచ్చేటటువంటి అంశాలను మనం డిస్కస్ చేస్తున్నాం. మీరు డిబేట్ అంశం వచ్చింది కాబట్టి. సో ఇదే మరి పవన్ కళ్యాణ్ చేతగానాడు, అతను ఒక అసమర్థుడు అని చెప్పి మాట్లాడినటువంటి ముద్రగడ గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని లేదు చంద్రబాబు నాయుడు వైపు వెళ్తేనే మేము సమర్థులు అవుతాం, చంద్రబాబు నాయుడే కాపులకి న్యాయం చేయగలుగుతాడని చెప్పి మరి కాపుల రిజర్వేషన్ ఆ రోజు ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ వస్తే జాయిన్ చేస్తాడంట. బీసీ ఈ దాకా ఉన్నాయి కదా, ABCDE F లో జాయిన్ చేస్తారంట. సో BC F లో జాయిన్ చేస్తానికి నాకు హామీ వచ్చింది. ఒకవేళ కానీ అధికారం వచ్చినా నాకు చేయలేదు అనుకోండి, మళ్ళీ 6 నెలల్లో మళ్ళీ మోగిస్తాను, అదేమంటారు సార్, పల్లెము గరిట మోగించి మళ్ళీ చేస్తానని చెప్తారా? ఇవన్నీ వచ్చేటటువంటి క్వశ్చన్ నేను అంటున్నా. ఇంతవరకు నేను కన్ఫైన్ అయ్యి మాట్లాడతా. అసలు అంశంలోకి వద్దాం. నిజంగా ఒక 2 minutes సాయి గారు, నిజంగా ఒక వ్యక్తి వెంట కమ్యూనిటీ మొత్తం నడిచిద్దా? ఇది నిజంగా రాజకీయాల్లో పాజిబిలిటీ అయితే ఉన్న అంశమా? ఎందుకంటే మనకే తెలుసు సార్, రెడ్డిలో 100 సంఘాలు ఉన్నాయి, కమ్మలో ఒక 100 సంఘాలు ఉంటాయి, కాపుల్లో ఒక 500 సంఘాలు ఉన్నాయి, SC మాల సంఘం, మాదిగ సంఘం, అలానే STలకు సంబంధించి అనేక సంఘాలకు అనేక రకాలు. ఒకళ్ళేమో సంక్షేమ సంఘం అంటారు, ఒకళ్ళేమో సంక్షేమ సేన అంటారు, ఒకళ్ళేమో రెడ్డి యూత్ అంటారు, ఇంకొకళ్ళేమో కాపు సంఘం అంటారు, ఇంకోళ్ళేమో కమ్మ సంఘం అంటారు. ఇలా ఒక సంఘం అంట మొత్తం కమ్యూనిటీ వెళ్తుందా? సంఘాల్లోనే 10 సంఘాలు ఉన్నప్పుడు ఏ సంఘం వెనుక ఏ కమ్యూనిటీ మొత్తం వెళ్ళిద్ది జనరల్గా మనం మాట్లాడుకుంటే? సో వైశ్య కమ్యూనిటీలో అనేక సంఘాలు ఉంటాయి, బ్రాహ్మణ కమ్యూనిటీలో అనేక సంఘాలు ఉంటాయి. సో అక్కడ ఉన్నటువంటి ఆ నాయకుడు వెళ్తే ఆ కమ్యూనిటీ మొత్తం దాని వైపు వెళ్తుందా? ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్సీపీకి వచ్చారు అనుకుందాం సార్, జస్ట్ సపోజ్. అప్పుడు ఏమంటారు? కాపు జాతికి అన్యాయం చేశాడు ముద్రగడ పద్మనాభం గారు. అసలు కాపులు ఎవరు ముద్రగడ పద్మనాభం గారు అంటే లేరు, ఆయన అసలు ఒరిజినల్ కాపు కాదు అని మాట్లాడతారు కదా వీళ్ళందరూ. లేదు ఇప్పుడు అవతల పార్టీలోకి వెళ్తే మేము వాళ్ళంకోళ్ళు కూడా విమర్శలు చేస్తారు కదంటే, ఒక వ్యక్తి వెనకాల ఎప్పుడు కూడా ఒక కమ్యూనిటీ ఉండదు, ఇది ఫ్యాక్ట్. దీన్ని మనం ఒక వ్యక్తి నిజంగా ఒక రాజకీయ పార్టీ ఒక కమ్యూనిటీనే ఎత్తుకుంటే జీవితంలో కూడా ఆ రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలోకి రాలేదు. కాపులు మొత్తం ఓట్లేస్తే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతారా? భీమవరం గాజువాకలు అవ్వలేదని ఆయనే చెప్పాడు. రెడ్లు మొత్తం అయితే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు కదా, ఎంత ఉన్నారు రెడ్లు పర్సంటేజ్? అన్ని కులాలని ఆదరిస్తే
ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అవుతాడు, ఆ రాష్ట్రానికి అతను ముఖ్యమంత్రి అవుతాడు. సో ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలు ఓట్లు 70,000 ఉన్నాయి అనుకోండి సార్. టోటల్ పాపులేషన్, టోటల్ ఓటర్స్ 2 లక్షలు ఉంటారు. ఎస్సీలు అక్కడ పోటీ చేసేది అవతల ఎస్సీఏ, ఇక్కడ పోటీ చేసేది కూడా ఎస్సీనే. తెలుగుదేశం నుంచి ఎస్సీఏ, వైఎస్ఆర్సీపీ నుంచి ఎస్సీనే పోటీ చేస్తారు, బీజేపీ నుంచి ఎస్సీఏ, జనసేన నుంచి పోటీ చేసేది ఎస్సీనే. ఆ ఓట్లు ఒకరికి పడవు కదా ఎప్పుడు. సో ఇక్కడ కాపు పోటీ చేసిన దగ్గర ఆల్మోస్ట్ మెజారిటీ కాపు, ఆపోజిట్ గా లేదంటే బీసీఏ పోటీ చేస్తారు. సో ఒక వ్యక్తి వెనకాల మొత్తం వెళ్తది, ఏదో అయిపోతుంది అని అనుకుంటే 2014లో జగ్గంపేట లాంటి కాన్స్టిట్యున్సీలో ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు మద్దతు తెలుగుదేశం అభ్యర్థిగా జ్యోతుల చంటిబాబు పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ సింగిల్ గా పోటీ చేసింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఫ్రెష్ గా వస్తున్నానని చెప్పాడు. నిజంగా కొంత కాపులు ఆ రోజు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి ఉండొచ్చు. మరి జగ్గంపేటలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడింది. జ్యోతుల నెహ్రూ గారు మా పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. సో ఇవన్నీ చాలా బేసిక్ గా మనం మాట్లాడుకోవచ్చు. సో ఒకటైతే కమ్యూనిటీ బట్టి ఒక వ్యక్తి వెళ్ళిపోతే కమ్యూనిటీ ఓట్లు అంటే అటు వెళ్ళిపోతాయి అని అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, స్థానిక నాయకత్వం ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే పేరు నాని గారు మా పార్టీలో, మీరు అన్నట్టు అంబటి రాంబాబు గారు, సో వీళ్ళందరూ కూడా కాపులకు సంబంధించి ఎమ్మెల్యేలుగా అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. పవన్ కళ్యాణ్ మాతో లేకపోయినా, లేదంటే ఇంకొక అన్న ముద్రగడ గారు మాతో లేకపోయినా, మీరు అన్నట్టు ఇంకో ఆ రోజు వంగవీటి రాధా గారు మాతో లేకపోయినా, వీళ్ళందరినీ ప్రజలు అనుకుంటే ఎమ్మెల్యే అయ్యారు వైఎస్ఆర్సీపీ తరఫున. సో ఒక కమ్యూనిటీని చూసి ఎప్పుడు ఒక ఓటింగ్ అనేది మాత్రం జరగదు అనేది నా అభిప్రాయం సార్. రైట్. దుగ్గరాజు గారు, ఇక్కడ ముద్రగడ దగ్గరికి జనసేన టీమును పంపించడం అనేది పవన్ కళ్యాణ్ ఎత్తు అనుకోవాలా, లేకపోతే కుల ప్రాతినిధ్యం, కుల ప్రాధాన్యం పెరగబోతోంది అనుకోవాలా ఎన్నికల్లో? నమస్కారం అండి. ఆంధ్రదేశంలో కుల రాజకీయాలు కొత్త కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం చాలా కొత్తదనం తెచ్చేయండి పవన్ కళ్యాణ్. అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఆయన చేసిన ప్రసంగాలకి, ఆయన చెప్పినటువంటి మాటలకి, లేదా ఆయన ఆలాపించిన గేయాలకి ఎవరెవరినో కోట్ చేస్తూ చేసినటువంటి దానికి, ఇప్పుడు హఠాత్తుగా నేను కులం ముసుగు వేసుకుంటాను అనేటువంటి దానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి. ఆయన్ని కొత్త రాజకీయం తెస్తాడు అని ఆశించిన వారికి ఆయన నేను కాపు ప్రతినిధిని అన్నట్టుగా మాట్లాడటం అనేటువంటిది, లేదా చేయటం అనేటువంటిది చాలా తప్పుగా కనిపిస్తుంది. నిజానికి ఇది ఒక రకమైన పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ దిగజారు రాజకీయమేనండి. ఇది సొంతగా పార్టీ నిర్మించుకోలేక, సొంతగా పార్టీని విస్తృతపరచుకోలేక చిట్ట చివరికి కులాన్ని నమ్ముకోవటం అనేటువంటిది ఆయన నుంచి ఆశించినటువంటి విషయం కాదు. నేనైతే ఆశించలేను. తను చెప్పిన దానికి కట్టుబడి ఉంటాడని, అదే పద్ధతిలో యువతనంతా కూడా కులానికి అతీతంగా నడిపిస్తాడని నేను భావించానండి. కానీ ఇప్పుడు హఠాత్తుగా తను గెలవాలనో, లేదా తను పెట్టుకున్నటువంటి రాజకీయ లక్ష్యమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలనేటువంటి రాజకీయ లక్ష్యంతో కానివ్వండి, ఇప్పుడు ఆయన కొత్త పంథ ఎంచుకున్నాడు. ఇది మాత్రం హర్షించదగేటువంటిది కాదు. సో ఇందులో ఇది ఆయన స్వయంగా తీసుకున్నాడా, లేదా చంద్రబాబు గారే వెనకాల నుండి ఇలాంటి ఎత్తుగడ వేయిస్తున్నాడా అనేది కూడా మనం చూడాల్సిన విషయం అది. ఎందుకంటే ఈ కుల రాజకీయాలని బాగా చొప్పించింది ఆయనే, చంద్రబాబు నాయుడు గారి. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ప్రారంభించింది ఆయనతోనే. గతంలో ఎక్కడా లేవు ఇలాంటివి. ఏదో బీసీ కార్పొరేషన్ అంటూ అందరికీ ఉండేదేమో, ఎస్సీ కార్పొరేషన్ అట్లా ఉండేవో, కానీ కులాలకి కార్పొరేషన్లు పెట్టడం అనేటువంటిది ఆయన ఆలోచనే. దాన్ని ఇంకా చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి. అసలు ఈ కులాలకి కార్పొరేషన్లు ఏమిటి? ఈ ఒక కులానికి కార్పొరేషన్ పెడితే ఆ కులం అంతా ఓట్లు వస్తుందా? వెంకటరెడ్డి గారు చెప్పాలి. కార్పొరేషన్లు పెట్టినంత మాత్రం ఓట్లు పెడతాయా? ఆ కులం ఓట్లన్నీ మనకు వస్తాయా? కానీ ఆశించింది మాత్రం అదే. కుల కార్పొరేషన్లు పెట్టి కుల నాయకులకు ఒక కారు, ఒక ఆఫీస్ రూము ఇచ్చారు. అంతకు తప్పించి జరుగుతున్నది అంతకన్నా ఏమీ లేదు. సో ఇలాంటి సందర్భంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశాన్ని వదులుకొని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళి మళ్ళీ కుల ఆధారిత రాజకీయాలను తీసుకొస్తే మనకి మళ్ళీ 89 సందర్భంగా వచ్చినటువంటి, ఇక్కడ విజయవాడ జరిగినటువంటి, లేదా కోస్తా అంతా జరిగినటువంటి హింసాకాండ కనుక మళ్ళీ వచ్చేట్టయితే, కుల ఘర్షణలు కనుక వచ్చేట్టయితే, ఇక రాష్ట్రాన్ని గురించి మనం ఏమి ఊహించడానికి కూడా వీలైన పద్ధతిలో వెళ్తుందండి. సో ఈ రెండు తెలుగుదేశం జనసేన అనేటువంటిది సామాజిక వర్గాలలో కలయిక కష్టమైనటువంటి కాంబినేషన్ ఉండేది. అయినా సరే రాజకీయ ప్రయోజనం ఆశించి ఆ రెండు పార్టీలు చేతులు కలిపాయి వెళ్తున్నాయి, రాజకీయంగా ముందుకు వెళ్తున్నాయి. ఆ వెళ్ళేది కూడా ఒక ప్రత్యేకమైన ఎజెండాతో వెళ్తే బాగుండేది.
అంటే డెవలప్మెంట్ బేస్డ్ ఎజెండా కనుక ఏదైనా తీసుకొని వాళ్ళిద్దరూ కనుక ముందుకు అడుగు వేస్తే బాగుండేది. అలా కాకుండా మళ్ళీ మేము కాపు సామాజిక వర్గం దానికోసమే ప్రతినిధిగా ఉంటాను, దాని వాళ్ళనే కలుపుకుంటూ పోతాను అంటే నిజానికి అంబటిరాయుడు ఎందుకు చేరి పార్టీలోంచి మళ్ళీ బయటకు వచ్చాడో వెంకటరెడ్డి గారు చెప్పాలి. మళ్ళీ 10 రోజుల్లో బయటకు ఎందుకు వచ్చాడో అనేటువంటిది. మళ్ళీ వెళ్ళి అక్కడ చేరుతున్నాడు. ఈ 10 రోజుల్లో ఆయనకు అర్థమైన రాజకీయం ఏమిటి, క్రికెట్ గ్రౌండ్ వదిలేసి వచ్చిన 10 రోజుల్లో ఆయనకు అర్థమైన రాజకీయం ఏమిటి, ఎవరు తీసుకెళ్ళి అక్కడ చేరుస్తున్నారు, ఈ కులపరమైనటువంటి రాజకీయం సాగదు అనేటువంటిది దాదాపుగా అందరూ అంగీకరించారు. బీజేపీ ప్రతినిధి అంగీకరించారు, వైకాపా ప్రతినిధి కూడా అంగీకరించారు. అందరూ అంగీకరించిన తర్వాత కులపరమైన రాజకీయాలతో పదవులు సంపాదించలేము, ముఖ్యమంత్రులు కాలేము అనేటువంటిది ఇప్పుడు వీరు అంగీకరించారు. జనసేన పెట్టిన పంచి ఆయన చెప్తున్న విషయం అదే. కానీ మళ్ళీ చిట్ట చివరికి తీసుకెళ్ళి అక్కడికే చేర్చడం అనేటువంటిది మనలాంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తున్నటువంటి విషయం అండి. సో ఇవి ఊహాగానాల. నిజంగా ఆయన ముద్రగడ పద్మనాభం మళ్ళీ కాపు కండువా కప్పుకొని రాబోతున్నాడా? ఆయన సైకిల్ యాత్ర చేశాడు, సాయి గారికి కూడా గుర్తు ఉండి ఉంటుంది, సొంత ఊరి నుంచి విజయవాడ దాకా వస్తున్నప్పుడు. అప్పుడు నేను ఆయన అడిగాను కూడా, ఏమంటే మీ మీద నాకు చాలా గొప్ప అభిప్రాయం ఉంది, మీరేమిటి ఇలా ఒక కుల ఇష్యూ తీసుకోవటం ఏమిటని అడిగాను నేను. అంటే ఆయన సరిగా సూటిగా చెప్పలేదు, కానీ ఆయన ఆనాడు చెప్పింది ఏమిటంటే అవకాశాన్ని బట్టి రాజకీయం ఉంటుంది అనేటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడారు. సో మనం ఎంతో గొప్పగా ఊహించినటువంటి నాయకులు, లేదా రాజకీయ గతిని మారుస్తారని ఊహించేటువంటి రాజకీయ నాయకులు ఇలాంటి స్వార్థం లేదా రెగ్రెసివ్గా ఉంటే, వెనక్కి అడుగు వేస్తూ ఉంటే మనం ఏం చేయాలి? రేపు నిజంగా ఒకవేళ ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ కాపు జెండా ఎత్తుకొని బయలుదేరితే మరిన్ని రైళ్లు తగలబడతాయో, మరిన్ని బస్సులు తగలబడతారో, ఏం చేస్తారో అనేటువంటి ఆందోళన మాత్రం కలుగుతుందండి. ఇది ప్రమాదకర రాజకీయం ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు. రైట్. వీరశంకర్ గారు, ఇప్పుడు ఒకటి ఇంతవరకు మిగతా వాళ్ళని చేర్చుకోవడం అనే పాయింట్ ఒక ఎత్తు. ఇప్పుడు పర్టికులర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి అసంతృప్తితో ఉన్నటువంటి బయటికి వెళ్ళిపోయినటువంటి అతన్ని అంబటిరాయుడును, లేకపోతే ఇప్పుడు వైసీపీలో వస్తుందని పేరు ప్రచారం జరిగి అలా రాలేదన్నటువంటి ముద్రగడ లాంటి వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళని తీసుకోవడం, ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లడం ఒక ఎత్తు. రెండవది, మొన్ననే పవన్ కళ్యాణ్ గారు కూడా వాడారు ఒక పదం, కాపు రిజర్వేషన్స్. ముందు మనం నిలదీయాల్సింది జగన్ని, కాపు రిజర్వేషన్లు ఇవ్వను అని చెప్పినటువంటి వ్యక్తికి ఎట్లాగా మనం ఓటేయాలి అన్నటువంటి. రేపు కాపు రిజర్వేషన్ అన్నటువంటిది ఇస్తామని జాయింట్ ఎజెండాగా చెప్పగలుగుతుందా తెలుగుదేశం జనసేన కూటమి? ఆడియో మ్యూట్లో చూడండి ఒకసారి. వీరశేఖర్ గారు ఆడియో మ్యూట్లో ఉన్నారు. శంకర్ గారు చెప్పండి, ఆయనకి బాగాలేదు. శంకర్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి ఒక్కసారి. చెప్పండి ఆడియో. కాపు రిజర్వేషన్ ఎలాంటి హామీ ఇస్తుంది అనే విషయం గురించి కాదు కానివ్వండి. ముందుగా అసలు దుగ్గరాజు గారు అన్నట్లు అసలు కాపులు ఒక తాటి మీదకి రావటం అనేది చాలా అరాచకం అన్నట్లుగా మాట్లాడుతూ ఉండటం అనేది చాలా హాస్యాస్పదం. నాకు ఆయన మాట్లాడుతుంటే చాలా బాధ వేసింది. ఎందుకంటే రెడ్డి కమ్యూనిటీ మొత్తం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3% 4% లేదా 6% ఉంటే వాళ్ళు అన్ని పదవుల్లో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళంతా రాజకీయం చేయొచ్చు, వాళ్ళు నామినేటెడ్ పోస్టులన్నీ వాళ్ళే ఇచ్చేసుకోవచ్చు. కానీ కమ్మ కమ్యూనిటీ రాజ్యాధికారం చేయొచ్చు, వాళ్ళు అన్ని షేర్ చేసుకోవచ్చు. కానీ ఈ 30% ఉన్న కాపుల్లో కొంతమంది ఏదైతే ఈ జనసేనకు వచ్చే వాటిని వీళ్ళు గెలిపించుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కలిసి ఒక తాటి మీదకు వద్దాం అనుకోవడం అనేది చాలా అరాచకం. వీళ్ళందరూ ఏకమైతే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారు, ఈ రాష్ట్రాన్ని చంపేస్తారని మాట్లాడటం అనేది మరి ఆయన ఆలోచన విధానం ఎలాంటిదో అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ చాలా తప్పండి. ఎందుకంటే కమ్యూనిటీ వీళ్ళందరూ కలిసి పోటీ చేద్దాం అనుకున్నారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళ అభ్యర్థుల్ని, వాళ్ళ కూటమిని ఆ కూటమిలో
ఆడియో తేడా వస్తుంది మీది. ఆ కూటమిలో గెలిపించుకో తప్పే ఉండదు కదా దానికి. దాంట్లో అరాచకం ఏముంటది? ఎవరిని పెట్టారండి ఆయన అన్న పాయింట్ ఒకటి మీరు అర్థం చేసుకున్నది. ఆయన అన్న పాయింట్ ఏంటంటే ఒక్క మాట ఆయన అన్న పాయింట్ కాపులు వస్తే అరాచకం వస్తుంది, కాపులు వస్తే అరాచకం లేదు. కుల రాజకీయాలు లేదు అక్కడ ఆంధ్రప్రదేశ్. ఆయన అన్న మాటను మీరు వక్రీకరించుకుంటున్నారు. ఆయన అన్న పాయింట్ ఏంటంటే ఒక కులం బేసిస్ మీద ఎక్కడ రాజకీయం నడవదు, అదే చెప్తుంది ఆయన చెప్పింది అదే. పర్టికులర్ గా ఒక కులం ప్రాతిపదికన కనుక అనుకుంటే అప్పుడు ఈ చర్చలన్నీ వస్తాయి అని చెప్పారు ఆయన. అంతేగాని ఇప్పుడు చేస్తారని చెప్పాల. వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీలో మొదటిదాకా ఎన్నుకున్నారు. ఇప్పుడు టీడీపీలో ఎంతమంది ఉన్నారు కాపులు? కాపులకు కులం ఒక్క పిచ్చి అనేది లేదు. మిగిలిన అన్ని కులాలకి కుల పిచ్చి ఉంటానా వీళ్ళు అందరూ ఏమవుతారనే భయంతో వీళ్ళ మీద కులపిచ్చి రుద్దాలనే ఉద్దేశంతో ఉన్నారే కానీ కులపిచ్చి లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య వాదులు అంటే కాపులనే చెప్పుకోవాలి, 100% కాపులనే చెప్పుకోవాలి. వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంట్లో ఉంటే ఒకరు ఒక పార్టీలో ఉంటే ఒకరు ఒక పార్టీలో ఉంటే వాళ్ళిద్దరూ ఆ పార్టీలుగా సపోర్ట్ చేస్తారు. కానీ వీళ్ళిద్దరు కలిసి మూడో వ్యక్తికో లేకపోతే కులానికో సపోర్ట్ చేయాలనే ఉద్దేశం అనేది వాళ్ళకి రాదు. అలాంటి పరిస్థితి అనేది లేదు, నేను చూస్తా ఉన్నాను. అలా ఉంటే ఇంతవరకు చిరంజీవి గారు ఎందుకు ఓడిపోతారంటే పవన్ కళ్యాణ్ గారు ఎట్లా ఓడిపోతారు? కాపులు ఇంతమంది ఎందుకు రాజ్యాధికారం దక్కించుకోలేకపోతారు? అది కరెక్ట్ కాదు. మనం అట్లా మాట్లాడటమే కరెక్ట్ కాదు. కాపులకు కులపిచ్చి లేదు 100%. వాళ్ళు యునైటెడ్ గా జనసేనకు వచ్చిన జనసేన అని అంతకుముందు అడిగింది ఏంటంటే నన్ను ఉండి కాపులంతా ఈ పార్టీని నడిపించండి, నా పరిస్థితి నేను 2 మడగజాలతో డబ్బు అధికారం ఉన్న పార్టీలతో నేను తలపడుతున్నాను, నా దగ్గర ఒక సైన్యమే కానీ దానికి సంబంధించిన మిగిలిన ఇవన్నీ సమకూర్చుకోవడం కష్టంగా ఉందని చెప్పి వీళ్ళందరినీ బతివాడుకున్న పరిస్థితి. అంతేగాని ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అంబటరాయుడు గారిని పిలవటం లేదు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ముద్రగడ గారిని పిలవటం లేదు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చిన్న తేడా ఉంది. ఒక్క మాట వినండి. అంబటరాయుడు గారు ఓపెన్ గా ట్విట్టర్ లోనే తను పోస్ట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే వెళ్ళాను, నేను వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా చేద్దాం అనుకున్నాను, కానీ నాకు టికెట్ ఫైనల్ కాలేదు, ఈలోపు నేను క్రికెట్కి వెళ్ళిపోతున్నాను దుబాయ్కి, ఈలోపు పవన్ కళ్యాణ్ గారు పిలిస్తే వెళ్ళాను నేను, కాకపోతే మా ఇద్దరి మాటల్లో భావజాలం కలిసింది, కానీ నేనైతే ప్రస్తుతం క్రికెట్ కోసం వెళ్తున్నానని చెప్పి పెట్టారు ఆయన. రెండో పాయింట్ ఒక్క మాట పూర్తిగా వినండి. ఇప్పుడు రెండో పక్కన ముద్రగడ గారు వీళ్ళని పిలవల, జనసేన తరపున ఒక టీం ముద్రగడ గారిని కలిసింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిలవలేదంటారేంటి కాపుల నాయకుల్ని? ఆయన రాయుడు గారు చెప్పింది నాకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే అంబటరాయుడు గారు వెళ్ళేటప్పుడు వాళ్ళ పెదనాన్న గారు అంబటి లక్ష్మణరావు గారు మాజీ అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్, వన్ ఆఫ్ ద ఫౌండర్, ఆయన లోక్సభ ఫౌండర్. అట్లాంటి ఆయన సలహా తీసుకుంటే ఇలాంటి పార్టీలు ఇలాంటి సిద్ధాంతాలు ఉన్న పార్టీల్లో మనం ఉండకూడదు, మనం గెలిచినా ఓడినా కొన్ని సైద్ధాంతిక విలువలు ఉన్న పార్టీలో ఉండాలి అని ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటారు. అదే మాట నా ముందే ఆయన రాయుడు గారికి చెప్పడం జరిగింది. ఆయన రాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆడియో తేడా వస్తుంది, మీ ఆడియో తేడా వస్తుంది. నాకు సిద్ధాంత పరంగా కలవలేదు, నాకు తెలిసి పవన్ కలవలేదు. ఓన్లీ ఆయన కలవటానికి పార్టీలో చేరటానికి సుముఖత వ్యక్తం చేశారు. వెళ్ళి వాళ్ళ అక్కడ ఉన్న విలేజ్ కి సంబంధించిన లేకపోతే ఆయనకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్ళాడు. అది కూడా వీళ్ళందరూ జనసేనలో ఉన్న కార్యకర్తలు, నాయకులు, చిన్నమోట నాయకులు వీళ్ళందరూ పిలిపిస్తే వాళ్ళ కోసం అని చెప్పి వెళ్ళాడే కానీ ఆయన పూర్తిగా దాంట్లో జాయిన్ అవుతారని, పోటీ చేస్తానని కూడా ఎక్కడా చెప్పలేదు. మరి చేస్తే మేబీ చేస్తే చేయొచ్చు, కానీ నాకు తెలిసిన సమాచారం వరకు నేను క్రికెట్ ఆడటానికి వేరే వెళ్తున్నాను, వచ్చిన తర్వాత మాత్రమే నేను ఎటువంటి డెసిషన్ తీసుకుంటాను అని చెప్పడం జరిగింది.
ఈలోపు వచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొచ్చు, లేదంటే వీళ్ళు వాళ్ళ నాయకుల యొక్క అభిప్రాయాల మేరకు జనసేనలో జాయిన్ అవ్వచ్చు, పోటీ చేయొచ్చు, పోటీ చేయకపోవచ్చు. ఇంతలోనే మన వెంకటరెడ్డి గారు అన్నారు, అసలు ముద్రగడ పద్మనాభం గారిని ఎట్లా తీసుకుంటారు, ముద్రగడ పద్మనాభం గారి దగ్గర ఎట్లా మాట్లాడతారు, అది కరెక్ట్ కాదు. అది రాజకీయం అండి. రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు. వాళ్ళు ఎవరు శత్రువులు గారు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారిని నాకు తెలిసి ఒక్క మాట కూడా అనలేదు. ఆయన ఒక్క మాట కూడా అనలేదు ఆయన వాస్తవంగా. ఎందుకంటే కాపులో ఇప్పుడు కాపు యువత ఏదో అంటే అనొచ్చు, వాళ్ళందరినీ అంటారు, నన్ను అంటారు, మిమ్మల్ని అంటారు, మిగిలిన వాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని కూడా అంటారు. ఎందుకంటే ఆ జన సైనికులు వాళ్ళ యొక్క స్వేచ్ఛ అట్లాంటి, వాళ్ళు ఎవరినైనా తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి నచ్చపోదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ గారిని ఒక మాట కూడా అనలేదు. ఆ విషయంలో అదే విషయంగా చూసుకుంటే రోజా గారు కానివ్వండి, కన్నబాబు గారు కానివ్వండి, బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, వైసీపీలో ఉన్న మంత్రుల్లో 190 మంది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినారులే. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు బండబూతులు తిట్టారు. మరి వాళ్ళందరూ తీసుకొచ్చి పోటీ చేయించారు, వాళ్ళందరితోనే మరి పరిపాలన సాగించారు కదా. అది ఎట్లా రాజకీయం అయిందండి? అది కరెక్ట్ కాదు. మనకు నచ్చాడు కాబట్టి, మన వైపున ఉన్నాడు కాబట్టి, మనం సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి పద్మనాభం గారిని మనదా హీరో లాగా, లేకపోతే రేపు గంటలు మోగించుకుంటాడు, పల్లెలు మోగించుకుంటాడు, అవి తప్పుడు మాట్లాడండి. అవన్నీ అట్లా మాట్లాడకూడదు. ఎప్పుడైనా మనం కించపరిచే విధంగా ఒక ఉద్యమ నేతని మాట్లాడాల్సిందైతే కాదు. ఎందుకంటే ఆయన ఉద్యమ నేత. రిజర్వేషన్ సంగతి ఎజెండాలో రిజర్వేషన్ ఉంటుంది అనుకుంటున్నారా? కాపు రిజర్వేషన్ ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ముద్రగడ గారు లాంటి ఉద్యమ నేత ఎందులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించిన ఈ పెట్టకుండా అయితే ఆయన ఒప్పుకుంటాడని నేను అనుకోవట్లేదు. ముద్రగడ గారు ఒప్పుకుంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. అంటే దానికి తెలుగుదేశం ఒప్పుకుంటుంది. ఎందుకంటే ప్రతిసారి కాపు రిజర్వేషన్ అన్న పాయింటే తెలుగుదేశాన్ని దెబ్బతీసిందంటారు, బీసీలు ఎదురు తిరిగారు అన్నటువంటి. 100% ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే కాపు రిజర్వేషన్ అంటే అప్పుడు బీసీల ఓట్లు దెబ్బతినవా? కాపు రిజర్వేషన్ అంటే బీసీ ఓట్లు దెబ్బతినొచ్చు, తప్పేం లేదు, దానికి ఇదేం లేదు. కానీ కాపు రిజర్వేషన్ ఇస్తా అంటే ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు బీసీ పెడితే వాళ్ళ తర్వాత వీళ్ళకి వచ్చే ప్రతిఫలమే కాబట్టి వాళ్ళకి నష్టం లేదు కాబట్టి ఒప్పుకోవచ్చు. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, ఇది సాధ్యమవుతుందా? కాపులకి ఎవరికి నష్టం లేదు పెట్టుకుంటే మనం అది ఇంపాసిబుల్. అవన్నీ జరిగే పని కాదు. ఇదివరకు మాదిగ రిజర్వేషన్ లానే ఉంటది అట్లా పెట్టుకుంటే కనుక, అవన్నీ జరిగే కాదు. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, మనం చెప్పుకోవాలంటే సాధ్యమయ్యేది కాదు. సాయి గారు చెప్పండి. మీరు ప్లీజ్. అంటే ఏం లేదు, ఇప్పుడు ఎజెండా కాపు అన్న కాన్సెప్ట్ మీదకి వెళ్తే రిజర్వేషన్ అన్న పదం మొన్ననే వచ్చింది కాబట్టి కాపు రిజర్వేషన్స్ బీసీలకి నష్టం జరగకుండా అడిషనల్గా ఇప్పుడు మొన్న ఓబీసీలకు ఇచ్చినట్టుగా కానీ, లేకపోతే ఇంతకుముందు చంద్రబాబు గారు దిగిపోయే ముందు ఓబీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో 5% కాపులకు అని చెప్పి రిజర్వ్ చేశారు. అవి సాధ్యం అవుతుందా ఇప్పుడు? సాయి గారు, ఒకటి దుగరాజు గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, గత చరిత్రలో ఒకసారి మనం గుర్తు చేసుకున్నాము. ఈ కులాలను రెచ్చగొట్టే ప్రయత్నంలో మనం వెళితే ప్రమాదం ఉంది. పవన్ కళ్యాణ్ గారి నుంచి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇప్పుడు ఈ టర్న్ తీసుకోవడం ఏదైతే ఉందో అది వారు ప్రస్తావించారు. వారు అనలిస్ట్ గా వారికి ఆ హక్కు ఉంది, గత అనుభవాలు దృష్టిలో పెడుతూ. ఒకటి. రెండోది, నాకు ముందు మీతో మాట్లాడుతూ మాకే కులపిచ్చి లేదు, మిగతా వాళ్ళందరికీ కూడా కులపిచ్చి ఉంది అని అనడం ఏదైతే ఉందో అది ఏమాత్రం సమంజసం కాదు. నాకు తెలిసి, నేను రాజకీయాల్లో ఉంటున్నాను, ఏ రాజకీయ నాయకుడు కూడా కులపిచ్చి బట్టి కేవలం తాత్కాలికమే. ఎందుకంటే రాజకీయ లబ్ధి పొందడం కోసం కులాన్ని రెచ్చగొట్టు తప్ప నిజానికే కులం మీద ప్రేమ కులపిచ్చి ఉంటుందని అనుకోవడం లేదు. నా వెంకయ్యనాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఏ రాజకీయ నాయకుడు కూడా కులం పిచ్చి అంటే అది భ్రమేను, కుర్చీ పిచ్చి ఉంటుంది, ఆ కుర్చీ కోసము తాత్కాలికంగా కులాలను రెచ్చగొట్టొచ్చామని చెప్పారు. కాబట్టి ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా 1, 2 సోషల్ ఇంజనీరింగ్ అవసరం. అన్ని కులాలకి పరిపాలనలో బాధ్యత ఉండేటట్టుగా లేదా బెనిఫిట్స్ లో భాగస్వాములు అయ్యేటట్టుగా సోషల్ ఇంజనీరింగ్ విషయంలో ఎవరికి అనుమానం లేదు. కానీ ఒక కులమే డామినేట్ చేసి మొత్తం వ్యవహారం నడపాలా, ప్రభుత్వాలు నడపాలంటే అది ఆచరణ యోగ్యమైందని నేను అనుకోవడం లేదు.
ఒకటి. రెండోది మీరు కాపు రిజర్వేషన్ గురించి చెప్పారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఎవరినో ఒక ఆయన ముద్దులాదని ఆయన తీసుకొచ్చి దాని మీద పెద్ద ఎక్సర్సైజ్ చేశారు. లాస్ట్ ఆ నివేదికలో ఆయన సంతకం లేకుండా నివేదిక వెళ్ళిందని కూడా మనం అనేక సందర్భాల్లో వార్తలు విన్నాము. ఆ సందర్భంలో జిల్లాల్లో ఆ కులం రిజర్వేషన్ కోసం మంజునాథ్ కమిటీ తిరుగుతున్నప్పుడు చాలా జిల్లాల్లో కొంతమంది బీసీ కులస్తులు మాకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడానికి లేదని కూడా మాటలు కూడా మనం చూసాము. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే కాపు రిజర్వేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి మీద. రేపు వాళ్ళు ఎన్నికల్లో కూడా అజెండాలో చేర్చమని కూడా చెప్పొచ్చు. ఎందువల్లంటే ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు ఆ కులాన్ని గురించి కూడా ఉద్యమాలు చేస్తున్నాడు కదా, మనం ఇందాక అనుకున్న ఉద్యమ నాయకులు అనుకున్నాం కదా. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద లేదా ఉమ్మడి వాళ్ళ ప్రణాళిక ఏదైతుందో కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏమంటారో దాంట్లో కూడా చేర్చమని కూడా ఒత్తిడి ఉండొచ్చు. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఒత్తిడికి చంద్రబాబు నాయుడు గారు జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బీసీ కాపు రిజర్వేషన్ కోసము ఆయన ఒక కమిటీని వేశారు కదా. కాబట్టి దాన్నే మీరు ఈ రోజు వీళ్ళు మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి అందుకు తలొగ్గొచ్చని నేను అనుకుంటున్నాను. ఆ టీంలో మీరు కూడా చేరబోతున్నారని ఒక ప్రచారం ఉంది. మీరు కూడా చేరితే అప్పుడు గట్టి ఇది ఉంటుంది. అంటే కాపు రిజర్వేషన్ ఇక్కడ చేసి అసెంబ్లీలో తీర్మానం చేసేస్తే జాతీయ స్థాయిలో మీరు ఓకే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వం మీది కాబట్టి. అప్పుడు కాబట్టి అది మీరు రెడీనా మీరు? సరే, లెట్ us wait and see సార్, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పటి వరకు ఒక అధికారికంగా ఏమి లేదు. అన్ని కోణాల గురించి ఆలోచిస్తున్నారు మా వాళ్ళు, అన్ని వైపుల నుంచి ఆలోచన చేస్తున్నారు. ఏది బెటరు, ఏది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు. మాది ఒకటే దేశ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల కోసము ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనో, రాజకీయ లబ్ధి కాదు, రాజకీయ ప్రయోజనం కాదు, ప్రజల ప్రయోజనము, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం కోసం మేము సరైన నిర్ణయం మా రాష్ట్ర నాయకత్వాన్ని విశ్వాసంలోకి తీసుకొని కేంద్ర నాయకత్వం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఏం జరగబోతుందో చూద్దాం. మీరు పెట్టిన ఈ వ్యక్తం చేసిన అభిప్రాయం కూడా దాన్ని కూడా ఏం జరగవచ్చో మనం వేచి చూడాలి. రైట్. దుగ్గరాజు గారు ఏమనుకున్నారు? ఇది ఒక ప్రధానమైనటువంటి పాయింట్ వస్తుందండి అందరికీ కూడా. ప్రతిసారి మాట్లాడేటప్పుడు రిజర్వేషన్స్ ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా రిజర్వేషన్స్ పెంచవచ్చు. అదేమంటే మన తమిళనాడులో జరిగినాయి, లేకపోతే ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది అని ప్రతిసారి కూడా మాదిగల రిజర్వేషన్ వర్గీకరణ అప్పుడు కానీ, లేకపోతే కాపు రిజర్వేషన్స్ పెంచుతానన్నప్పుడు కానీ ఆ పదాలే వాడారు. పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించేస్తారు. ఆ తర్వాత ముస్లింలకు సంబంధించి అట్లాగే చేసి తర్వాత సుప్రీంకోర్టు కాదన్నప్పుడు బీసీఈ కింద పెట్టారు. అట్లా కాపుని బీసీఎఫ్ కిందనో పెట్టి 50% పైగా పెట్టడం, లేదంటే కనుక ఈడబ్ల్యూఎస్లోనూ అదే ఓబీసీ రిజర్వేషన్స్లో వాళ్ళకు ఒక 5% ఇవ్వడం అప్పట్లో తీర్మానం చేశారు. అది మళ్ళీ జగన్ వచ్చి తీసేశాడంటూ కూడా ప్రచారం చేశారు. అట్లా సాధ్యమవుతుందా? అంటే ఈ కాపుల రిజర్వేషన్ అనేటువంటిది రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారే తప్పించి ఎవరికి దాని మీద ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదండి. చిత్తశుద్ధి ఉంటే ఎలా చేయగలం అంటే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వాళ్ళకు ఎలా కల్పించగలం అనేటువంటి ఆలోచన కూడా చేసి ఉండేవారు. ప్రతిసారి ఎన్నికల ముందు మాత్రమే ఈ రిజర్వేషన్ల ఇష్యూ వస్తుందండి. ఆ రిజర్వేషన్ల ఇష్యూ తీసుకొస్తారు, ఎవరో ఒకళ్ళు దాని మీద ప్రచారం చేసుకుంటారు, లబ్ధి పొందుతారు. కేంద్రంలో కూడా 2019 ఎన్నికల ముందు తీసుకొచ్చారు కదా, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళ కోసం రిజర్వేషన్స్ తీసుకొచ్చారు కదా. కానీ అక్కడ రాజ్యాంగపరమైన తతంగం జరిగింది అక్కడ. సో రాజ్యాంగపరంగా వాళ్ళకి పార్లమెంట్లో మెజారిటీ ఉంది కాబట్టి దాన్ని తీసుకురాగలిగారు, అదనపుగా తీసుకున్నారు. ఉన్న రిజర్వేషన్ ఉంటుకోకుండా అదనపుగా చేయించారు. ఇక్కడ కూడా అలాంటిది ఏదన్నా చెయ్యాలి అంటే చేయటానికి పలు రకాలైన తీర్పులు ఉన్నాయి. ఇది 50% దాటడానికి వీలు లేదు రాష్ట్రాల్లో అనేటువంటిది. తమిళనాడులో ఒక ప్రత్యేకమైన కేసు అండి. రాజకీయంగా డిఎంకే అవసరం బాగా ఉన్న రోజుల్లో రాజ్యాంగ సవరణ చేసి ఒక కొత్త షెడ్యూల్లో చేసి దాన్ని జ్యుడిషియరీ పరిధిలోంచి బయటికి తీసుకెళ్ళి చేశారు. సో అలాంటిది ఇప్పుడు ఒక రాష్ట్రం కోసం మళ్ళీ చేస్తారా? ఎందుకంటే దాన్నే సవాల్ చేయాలనుకుంటున్నారు. నిజానికి తమిళనాడు సవాల్ చేస్తారు కాబట్టి తేల్చాల్సి 68% దాకా వెళ్ళింది. సో సుప్రీంకోర్టు మళ్ళీ దాని మీద చెప్పాల్సి వస్తుంది తీర్పు. అలాంటి సందర్భాల్లో కాపులకు ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవ్వటం అనేటువంటిది అంటే వాళ్ళేమీ న్యూమరికల్గా చాలా ఎక్కువ మంది ఉన్నారు. విద్యాపరంగా కూడా దాదాపుగా ముందుకు వచ్చారండి. గతంలో ఉన్నంత బ్యాక్వర్డ్నెస్ ఆ కమ్యూనిటీలో ఇప్పుడు లేదు.
ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు బాగానే ఉన్నారు, అన్ని రంగాల్లో ముందుకు వచ్చారు, అన్ని రంగాల్లో కూడా ఇదయ్యారండి. బట్ వాళ్ళు ఇప్పుడు ఎక్కడైతే మేము కూడా వెనకబడి ఉన్నాము కొన్ని కోట్ చేస్తుంటారో అలాంటి వెనుకబడతనం అన్ని కులాల్లో కనిపిస్తుంటుంది. కొన్ని వర్గాలు ముందు, కొన్ని కుటుంబాలు ముందుకు రాలేవు పలు కారణాల వల్ల. కాబట్టి ఈ పాయింట్ మీద తీసుకొని నేను చెప్పింది అంటే వీరశేఖరరావు గారు తప్పుగా అర్థం చేసుకున్నట్టు, కానీ ఈ ఒక్క పాయింట్ తీసుకొని రెచ్చగొట్టుకుంటూ పోవడం మంచిది కాదు. కాపుల రిజర్వేషన్ అంశం మాత్రమే రాజకీయం అంశంగా తీసుకుంటే జనసేనకి మంచిది కాదు. ఇది నా ఉద్దేశం. జనసేన ప్రారంభం నుంచి నేను దాని మీద మంచి అభిప్రాయం కలిగి ఉన్నానని చెప్తున్నాను. పవన్ కళ్యాణ్, నేను చాలా డిబేట్స్లో పాల్గొన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త ఆలోచనతో వచ్చాడు, కొత్తదనం చూపిస్తానంటున్నాడు. కులాలకు అతీతమైనటువంటి అలాంటి రాజకీయం కావాలనే మేము కోరుకుంటున్నాము, ఇలానే ఉండాలనుకున్నాం. అతను ఇప్పటికీ కూడా అలా ఉండాలని నేను కోరుకున్నాను. ఎన్నికల్లో గెలుపుకోవటం వేరండి, పోయినసారి ఓడిపోయి ఉండొచ్చు, కానీ తను పట్టుకునే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే ఇప్పటికి కాకపోయినా తర్వాతైనా బలీయమైన శక్తిగా ఎదగలుగుతాడండి. నాకు తాత్కాలిక లాభమే అనుకుంటే మాత్రం ఇదో ఈ రిగ్రెషన్లోకి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడతారు. ఇది నా ఉద్దేశం. కాపుల రిజర్వేషను, మాదిగ రిజర్వేషన్స్ ఈ రెండు అంత సులభంగా అమలు అయ్యేటువంటివి కావండి. దానివల్ల రాజకీయ లబ్ధి కూడా లేదు. బీజేపీకి ఏమొచ్చింది, మాదిగ రిజర్వేషన్ తెలంగాణలో ముట్టుకోవటం వల్ల, ప్రకటించడం వల్ల. కాబట్టి దానివల్ల పెద్దగా రాజకీయ లబ్ధి వచ్చేటువంటిది ఉండదు. బట్ భావోద్వేగాలు రెచ్చగొట్టడం జరుగుతుంది. అది మాత్రం మిగతా సమాజం మీద కూడా పడుతుంది. ఆ ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్. ఇక్కడ వెంకటరెడ్డి గారు, రాబోయే రోజులలో అంటే ఇప్పటికే ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు, ఒక్కొక్కళ్ళు మీ నుంచి దూరం అవుతూ ఉన్నారు. ప్లస్ ఇప్పుడు సామాజిక వర్గమే ఇంకొక వైపున వెళ్తుంది. మీకు కరెక్ట్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అడుగులకి కరెక్ట్గా చెక్ పెట్టే వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ రచించారు. అందులో భాగంగా మీరు కాపు సామాజిక వర్గాన్ని ఓన్ చేసుకోవడానికి ప్రయత్నించి మీరు విఫలమవుతున్నట్టు సందర్భంలో వాళ్ళని తను అట్రాక్ట్ చేస్తున్నట్టు, అంబటి రాయుడు కావచ్చు, లేకపోతే ముద్రగడ దగ్గరికి పంపించడం కావచ్చు. అంటే పర్టికులర్గా మీకు షాక్ ఇచ్చేటటువంటి ఎత్తులు వేస్తున్నారు. ఏంటి మీ పరిస్థితి? కాపులకి పెద్ద దిక్కు నేనే అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ చూసే ఓటేయట్లేదు సార్. ఇంకా మళ్ళీ మీరు అంబటి రాయుడు లేదని ఇప్పుడు ఆయన ఏం చూస్తున్నాడు, కాపులకు అసలు నేను కాపులకు రాజ్యాధికారం, కాపులు ఏకం చేయండి, కాపుల తరపు నేను పెద్ద హీరోని అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ 2 చోట్ల అదే కాపులు ఉన్న 2 చోట్ల పోటీ చేస్తే ఓటేయాల. ఇంకా ఎవరో ఒకళ్ళు వ్యక్తి వస్తాడో, లేదంటే జాయిన్ అయితే ఏకమవుతారు అవతల ఇంకొంచెం పర్టికులర్ అలా అవ్వాలని అనుకుంటున్నారా? నేను క్లియర్ గా చెప్తున్నాను సార్. ఒక రెడ్డి వెళ్ళిపోయాడు అనుకోండి సార్, రెడ్లందరూ వెళ్ళిపోతారు అక్కడి నుంచి. లేదంటే ఒక కమ్మోళ్ళు, ఒక కమ్మకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధి లేదా ఒక కమ్మ సంఘం వెళ్ళి ఇంకోళ్ళకి మద్దతు ఇచ్చింది అనుకోండి, అక్కడ ఉన్న కమ్మలు మొత్తం ఆ పార్టీకి ఓటేస్తారా? అట్లా ఉండదు కదా అంటున్నా నేను రాజకీయాల్లో. ఇది రాజకీయ పార్టీ సార్, ఇది కుల సంఘం కాదు. మా దగ్గర కూడా రెడ్డి సంఘాలు చాలా ఉన్నాయి. దాంట్లో రెడ్డి సంఘాలన్నీ పిలిపించేసి జగన్మోహన్ రెడ్డి గారు కోటేందంటే రెడ్లందరూ జగన్మోహన్ రెడ్డి గారు కోటేసేస్తారా? చెప్పండి. రాయలసీమలో వర్గాలు ఉంటాయి, దాంట్లో కొన్ని మాగుపడితే కొన్ని ఆలగబడతాయి. అలానే ఇప్పుడు కమ్మ సంఘం అంతా పిలిపించి కమ్మలందరూ ఓటేసేసేయండి అనగానే వచ్చేసి మొత్తం అందరూ వేసేస్తారు. 100 మంది 100% కమ్మ వాళ్ళందరూ ఓట్లు వేసేస్తారా? ఎక్కడ కూడా అలా ఉండదు అంటున్నాను. జనరల్ గా ఒక వ్యక్తి ఏదో వెళ్ళిపోతే కమ్యూనిటీ మొత్తం వెళ్ళిపోతుంది అని అనుకుంటే, ఆ వ్యక్తి పోటీ చేశాడు అదే కమ్యూనిటీ ఉన్న దగ్గర. 2 నియోజకవర్గాలు అత్యధికంగా ఉన్నారు కాపులు, కానీ ఓటు వేయలేదు కదా అంటున్నాను. అదే ఓటేస్తే, అదే ముద్రగడ గారు పార్టీ పెట్టేస్తే మొత్తం కాపు జాతి మొత్తం వచ్చేసి మొత్తం సీట్లన్నీ గెలిచేసి ఉండాలి కదా. అట్లా ఉండదు అంటున్నాను. నేను ముద్రగడ గారిని ఖచ్చితంగా గౌరవిస్తాం. ఆయన ఒక కుల పెద్దగా మాకు కానీ ఆయనకు కానీ ఎప్పుడు మేము ఆయన మీద విమర్శలు చేసింది లేదు. ఇప్పుడు ఆయన ఏదైనా మా ప్రభుత్వం మీద చేస్తే ప్రభుత్వ పరంగా, పాలసీ పరంగా మేము విమర్శ చేస్తాం, అంతవరకే తప్ప ఆయనకి మాకు సంబంధం లేదంటున్నారు. కానీ వాళ్ళు ఏమన్నారు, నిజంగా వైఎస్ఆర్సీపీలో కానీ వచ్చి ముద్రగడ గారు జాయిన్ అయి ఉంటే ముసుగు తొలగింది పెట్టే హెడ్డింగ్లు సార్. ముసుగు తొలగింది, ఈయన కాపు ద్రోహి, ఇప్పుడేమో కాపు పెద్ద అని రాస్తారు రేపు పొద్దున. అంటే మా దగ్గరకు వస్తేనేమో కాపు ద్రోహి అయిపోతారు, అవతలకి వెళ్తాం కాపు పెద్ద అయిపోతారు. ఇదే అంబటి రాయుడు గారు మా దగ్గరకు వస్తే ఇదే జనసేన తెలుగుదేశం వాళ్ళు అసలు ఇతను కాపులా, అసలు ఎవడన్నా కాపులు ఇక్కడ జాయిన్ అవుతాడని రాశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వెళ్ళి ఆయన కలవంగానే ఇప్పుడు తెలుసుకున్నాడంట, మొన్నేమో తెలుసుకోలేదు, మొన్న అమాయకుడు, ఈ రోజేమో ఆయన అమాయకత్వం పోయి జాయిన్ అయ్యాడు అని చెప్పి రాశారు. ఇవన్నీ పబ్లిక్ గమనిస్తుంది కదా అన్న. రోజు చదువుతారు కదా పేపర్లు చదివారు, ఆ రోజు ఒక పేపర్ చదివో లేదా ఈ రోజు ఒక్కటే చదవరు కదా. రోజు జనరల్ గా చదివాళ్ళు ఆ ఒక్క న్యూస్ చదివి ఒక్క న్యూస్ చదవకుండా ఉండరు కదా. ఒకటి ఏకం అవుతున్నారు అంటున్నాం కదా సార్. మా దగ్గర అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం చేయాలని మా ఆలోచన.
పోయినసారి కూడా 31 మంది కాపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చింది. ఆల్మోస్ట్ 28-29 మంది మేము గెలిపించుకోగలిగాం. దాంట్లో ఈ రోజు మాకు అన్ని జిల్లాలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏంటి, పైన మీకు విశాఖపట్నం, ఇటు చూస్తే కృష్ణా, గుంటూరు, అన్ని నియోజకవర్గాల్లో మాకు కాపు సామాజిక వర్గానికి సంబంధించి మా దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్సీలు ఉన్నారు. అదే విధంగా మేము ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీల నుంచి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, వీటిలో కూడా కాపు సామాజిక వర్గం ఏంటి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరికి మేము ప్రయారిటీ ఇచ్చున్నాం. మేము ఒకే కులాన్ని పైకి తీసుకెళ్తాము, లేదంటే ఒక కులాన్ని తక్కువగా చూడటం లేదు. వెనకబడినటువంటి అన్ని కులాలకి సమన్యాయం చేయాలనేది మా పార్టీ అండ్ మా ప్రభుత్వం ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. అలానే వెనకబడినటువంటి ఏదైతే కాపుల్లోకి వెనకబడినటువంటి వాళ్ళకి ఆర్థికంగా చేయూతన పథకాల ద్వారానో ఇంకో ద్వారానో, లేదు వాళ్ళకు కూడా కమ్యూనిటీ వైజ్ ఉన్న దగ్గర అవకాశాలు, సీట్లు, ఎమ్మెల్యే సీట్ల విషయం, ఎంపీ సీట్ల విషయం ఇచ్చాం. ఈరోజు మెజారిటీ కాపులు వైఎస్ఆర్సీపీ వైపు ఉన్నారు సార్. ఎవరైతే మా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునేటటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దుగ్గరాజు గారు ఒక మాట చెప్పారు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీద ఇటువంటి కుట్ర కూడా తరలేపుతారు. ఆయన ఒక న్యూట్రల్ అభిప్రాయంలో చెప్పింది నేను మీకు ఏ విధంగా ఆయన చెప్పారంటే, ఇప్పుడు ఇదే రిజర్వేషన్లు కావాలని మళ్ళీ ఇదే గొడవ చేయించడం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వర్గాలని, అంగన్వాడీలు మొదలుకొని కొంతమందిని ఎవరు రెచ్చగొడుతున్నారో మీరు చూస్తా ఉన్నారు కదా. ఏ విధంగా వాళ్ళందరూ నీ రెచ్చగొట్టి ఏ విధంగా ప్రభుత్వం మీద ఎగదోయటానికి వెనక కమ్యూనిస్టులు అడ్డం పెట్టుకొని కొంతమంది ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ నడిపిస్తున్నారు మీరు చూశారు కదా. సో ఇటువంటివి కూడా ఇంకా భవిష్యత్తులో కొన్ని కమ్యూనిటీలని మా మీద ఎగదోసి ఇది చేసేటటువంటి ప్రయత్నం కూడా, గొడవలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేటటువంటి అవకాశం కూడా ఉందని ఆయన చెప్పిన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కూడా కొంత మనం పరిగణలోకి తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి జరిగే అవకాశం కూడా ఉందనేది ఒకటైతే స్పష్టం సార్. ఎవరు ఎన్ని రకాలుగా ఎంతమంది వ్యక్తులు ఎటుపోయినా కూడా మేము పబ్లిక్ కి సేవ చేసాం. 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. 3 సంవత్సరాల మా పరిపాలనలో 2,50,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా పంచాం. ఇవన్నీ మేము చేస్తున్నప్పుడు మంచి జరిగితే మమ్మల్ని ఓటేయమన్నాం. పబ్లిక్ విల్ డిసైడ్. రైట్. ఫైనల్ గా వీరశంకర్ గారు, ఈవేళ కులం ప్రాతిపదికన ఎలక్షన్ జరుగుతుందా, లేకపోతే కనుక అభివృద్ధి 2014 నుండి 19 దాకా జరిగిన పాలన, 19 నుండి 24 దాకా జరిగినటువంటి పాలన అన్న ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా మీరు చెప్పిన 2 అంశాలు పరిగణలో తీసుకుంటారు ఓటర్ అనేవారు. మీరు మొట్టమొదటిగా వెంకటరెడ్డి గారు ఇందాక చెప్పారు, 2 నియోజకవర్గాల్లో కాపులు అత్యధిక శాతం ఉండి కూడా పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోలేకపోయారు అంటే, కాపులు ఎవరు పవన్ కళ్యాణ్ ఓటేయలేదు అంటే వాళ్ళకి గెలిపించుకోలేకపోవటానికి గెలవకపోవటానికి చాలా తేడా ఉంది సార్. గెలిపించుకోలేకపోవటానికి గెలవకపోవటానికి చాలా తేడా ఉంది. మళ్ళీ నేను చెప్పిన దాన్ని వక్రీకరించద్దు. నేను ఒకటి ఏం చెప్పాను, పవన్ కళ్యాణ్ చూసి కాపులు మొత్తం పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళరు. ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే అత్యధిక జనాభా ఉన్న కాపులు పవన్ కళ్యాణ్ ని గెలిపించలేకపోయారు అంటే, కాపుల్లో ఒక పార్టీ కూడా కాపే కదా ఉండే ఉద్దేశం అనేది కాపులకు లేదండి. అవతల పర్సన్ కూడా కాపే కదా అక్కడ. అవునవునా? మరి కాపులు కూడా కాపే కదా, గెలిపించుకున్నారు కాబట్టి ఈ కాపును కాకుండా ఆ కాపును గెలిపించుకున్నారు. నేడు జరిగే పరిస్థితి ఏంటంటే, ఖచ్చితంగా వీళ్ళందరూ యునైటెడ్ గా, నాకు తెలిసి నేను అనుకోవటం ఏంటంటే, వీళ్ళు ఒకసారిగా ఇప్పుడే దీంట్లోంచి కదిలినట్టుగా కలిసి రావటం అనేది ఖచ్చితంగా కుల ప్రాతిపదికన జనసేనకి అయితే ఏదైతే సీట్లు ఇస్తారో వాటన్నిటిలో ఈ కాపులందరూ కలిసే గెలిపించుకుంటారనే నాకుంది. ప్రకారం అదైతే 100% కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వివక్షకు కూడా ఎదురయ్యారు. ఇట్లా కాదండి, ఇంతకు ముందు 2 పర్యాయాలుగా 20 సంవత్సరాలుగా వీళ్ళు వివక్ష, ఎలక్షన్ టైంలో వీళ్ళు ఏదో పార్టీ తరఫున ఉంటున్నారు, అటుపక్కన ఇటుపక్కన ఉంటున్నారు. కానీ చివరికి వచ్చేతలకే రిజల్ట్ వచ్చిన తర్వాత కాపులందరినీ బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు 2 పార్టీల్లోనూ కాపులు ఉంటున్నారు. ఈ వైసీపీలో ఉంటున్నారు, టీడీపీలో ఉంటున్నారు, జనసేనలో ఉంటున్నారు. కానీ జనసేన ఓడిపోతే మాత్రం కాపులందరూ యూనిటీ లేదు, కాపులకి ఇది లేదనే విషయం వీళ్ళే బ్లేమ్ చేస్తారు. నాకు తెలిసి మేబీ కాకపోవచ్చు, అవ్వచ్చు, నేను దానికి కాదట్లేదు. కుల రాజకీయం అయితే పవన్ కళ్యాణ్ చేయలేదనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే ఈ కుల పెద్దలందరూ కలిసి వీళ్ళందరూ గెలిపించుకునే ఉద్దేశం ఉంది.
గత ఇందాక సాయి గారు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆయన ఆయన సమయంలో ఆయన ఏమి చేయలేకపోయాడు. రాష్ట్రానికి సంబంధించిన హోదా కానివ్వండి, వీటికి పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ఇట్లాంటి వాటిలో ఆయన ఫెయిల్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ ఫెయిల్ అయింది. కనీస అవసరాలు కూడా అంటే చిన్న చిన్న రోడ్లు కూడా వేయలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఈ రెండు చూస్తూ ఉంటాం. ఇంకో మాట వెంకటరెడ్డి గారు ఏదన్నారంటే వీళ్ళు కూడా ఎవరు అంగన్వాడీలు కూడా ఎవరో ఇది చేస్తారని, దానికేం అంగన్వాడీ నాకు తెలిసి. ఎందుకంటే ఈ కుల ప్రాతిపదికన జరగకుండా చాలా మంచిదని చెప్పి వీళ్ళంతా కలిసి మంచిది. వీరశేఖర్ గారు, ఇప్పుడు జనసేన రాజకీయ పార్టీ అయితే ఒక కులానికి సంబంధించి ఉండదు. మీరు ఒక కుల పార్టీగా మీరే చెబుతున్నారు, ఒక కులానికి సంబంధించిన పార్టీ అన్నప్పుడు కుల సంఘం అయింది. రాజకీయ పార్టీ ఎందుకు పెట్టడం? లేకపోతే ఒక పని చేయండి, ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 29 + 7 36 తీసేస్తే 139 ఉంది. పవన్ కళ్యాణ్ నిజంగా కాపుల సంబంధించి ప్రతినిధి, కాపులకు నిజంగా ఏమన్నా చేయాలనుకుంటే 139 కాపులకి పోటీ చేసే అవకాశం 139 ఎవరు చెప్పారు? ఆయన కాపులందరూ జనసేన ఆయన అడిగేది ఏంటంటే కాపులు జనసేన వైపు ఎందుకు ఉండాలి మీరు చెప్పండి. ఎందుకు ఉండాలి? తీసుకెళ్లి కాపులను ముఖ్యమంత్రి చేయడానికి ఉండాలా? మీరు చెప్పండి సార్. వైసీపీ వైపు ఇప్పుడు మీరు నిజంగా ముఖ్యమంత్రి అవుతాను, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి, మా పొలం తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్. వీరశేఖర్ గారు వినండి, వీరశేఖర్ గారు మీరు నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పమనండి, ఇదిగో నేను కాపుల తరపున ప్రతినిధిగా వస్తున్నా, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని, కాపులు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవ్వాలి, ఇప్పటి వరకు కాపులు అవ్వలేదు, కమ్మ రెడ్లు వాళ్ళే అయ్యారు, కాపులు ముఖ్యమంత్రి అవ్వాలంటే నేను పోటీ చేస్తున్నా, నేను ముఖ్యమంత్రి అభ్యర్థి, చంద్రబాబు వచ్చి నాకు సపోర్ట్ చేస్తున్నాడు, నేనే ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఇద్దరు చేత అనౌన్స్ చేయించుకొని ఓటు అడగండి. ఏమన్నా ఉంటే లేదా మీలాంటి ఎవరైతే అభిమానం వెంకటరెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, సో దుగ్గరాజు శ్రీనివాస్ గారు, వీరశంకర్ గారు, ఇది పరిస్థితి. కాపులకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఇక్కడ రిజర్వేషను, ఈ పాయింట్లన్నీ ఇక రాబోతున్నాయి. ఇప్పుడైతే మెయిన్ చాలా కీలకమైనటువంటి చర్య, అంబటి రాయుడిని పిలిపించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం, ముద్రగడ దగ్గరికి ఒక ప్రతినిధి బృందాన్ని పంపించడం. ఇప్పటిదాకా కులం మతం ప్రాతిపదికన రాజకీయం చెయ్యం, కులాలకు అతీత రాజకీయం, మతాలకు అతీత రాజకీయం అన్నటువంటి పవన్ కళ్యాణ్ జగన్కి చెక్ పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విభేదించే లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి యువతలకు వచ్చే కాపు నేతల్ని లేదా వాళ్ళతో సంఘీభావంగా ఉండి పక్కకి వెళ్తున్నటువంటి వాళ్ళని తన వైపుకి అట్రాక్ట్ చేసేటటువంటి ఎత్తుగడ వేస్తున్నారా చూడాల్సి ఉంది.